నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. హైదరాబాద్ లో వైఎస్ఆర్ పై రాసిన రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యమన్న కేవీపీ. కోరుట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు. దీప్తి సోదరి చందన సహా 5గురిని అరెస్టు చేసినట్టు తెలిపిన జిల్లా ఎస్పీ. పటాన్ చెరువు నియోజకవర్గంలో ముదిరాజుల ఆందోళన. ఎమ్మెల్యే టికెట్ నీలమ్మకు కేటాయించాలని డిమాండ్. పాల్వంచ పట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన పాల్వంచ ఎస్ఐ రాము. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవీపీని వైఎస్ఆర్ ఆత్మ అంటుంటారు. ఈ నేపథ్యంలో కేవీపీ తన మిత్రుడు వైఎస్ఆర్ పై పలు పుస్తకాలు రచించారు. తాజాగా రైతే రాజైతే అనే పుస్తకాన్ని కేవీపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డితో కలిసి రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ పై తాను 4 పుస్తకాలు తీసుకువచ్చానని, వాటిలో 3ంటిని దిగ్విజయ్ సింగే ఆవిష్కరించారని వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది వైఎస్ ఆకాంక్ష అని, దాన్ని మనం నిజం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైఎస్ ఎలా ముందుకు వెళ్లాడో అలాగే వెళితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యమని అన్నారు. తనను ఆంధ్ర వాళ్ళు అనుకోవద్దని, తన ఓటు తెలంగాణలోనే ఉందని, తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని కేవీపీ స్పష్టం చేశారు. వైఎస్ పథకాలను, ఆయన ఆలోచనలను పుస్తకంలో పేర్కొన్నానని, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం వాటిని నచ్చితే పరిశీలించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బండ్లు భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి నిటారుగా వారు తీసుకున్న నిర్ణయాలలో ఆనాడు మాకు అనిపించిన లోపాల మీద మాట్లాడే అవకాశం వచ్చింది. అది ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రిగా వారు చేసిన నిర్ణయాలను ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా మేము లేచి నించొని మాట్లాడినప్పుడు వారు లేచి నించొని ఒక చిరునవ్వుతో మా విమర్శకి సరైన సమాధానాన్ని ఇచ్చి మేము అనుకుంటున్న విధానంలో ఉన్న లోపాలను కూడా ముఖ్యమంత్రిగా, ఎంతో ఎక్స్పీరియన్స్ లీడర్గా, నేను మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా, మొదటిసారి శాసనసభ్యుడిగా అంటే చట్టసభలకు వచ్చిన మొదటి సభ్యుడిగా మేము మాట్లాడితే కూడా వీళ్ళు ఫస్ట్ టైమర్స్, వీళ్ళకి రిప్లై చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ముఖ్యమంత్రిగా వారు లేచి హుందాగా మేము లేవనెత్తిన అంశాల మీద వారు తిరిగి రిప్లై చేసేవారు. అందుకే ఎప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు వచ్చినప్పుడు రాత్రంతా మేము ప్రిపేర్ అయ్యేది. నిజంగా ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండేవాళ్ళం. చదువుకునేటప్పుడు చదువుకోలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి దృష్టిని ఆకర్షించాలి అని, వారు చేసిన నిర్ణయాలను విశ్లేషించాలని, విమర్శించాలని రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఉదయం డైరెక్ట్గా రెడీ అయ్యి శాసనసభకి వెళ్ళి మాట్లాడినాం. వారు 2009లో మరీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం, దాదాపుగా సుదీర్ఘంగా ఒక 50 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు నాకు బాగా. కోరుట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి దీప్తి సోదరి చందన సహా 5గురిని అరెస్టు చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. చందనతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ షేక్ సుల్తాన్ను, అతని తల్లి సయ్యద్ అలియా, షేక్ అసిమా ఫాతిమా హఫీజ్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీప్తిని చంపేసిన తర్వాత వోడ్కా తాగి చనిపోయినట్టు సీన్ క్రియేట్ చేశారన్నారు. ఆర్మూర్ బాల్కొండ రోడ్లో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సిఐ ప్రవీణ్ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. Gracias.
ఇరవై 29 ఆగస్టు 2023 ఉదయం కోరుట్ల పట్టణంలో బంకా శ్రీనివాసరెడ్డి అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఇంట్లో 28 నైట్ రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లో ఉన్న పెద్ద కూతురు మృతురాలు బంకా దీప్తి, చిన్న కూతురు బంకా చందన ఇద్దరు ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 తర్వాత మేము మాట్లాడాము. తర్వాత ఉదయం కాల్ చేస్తుంటే పెద్ద కూతురు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చిన్న కూతురు ఫోను స్విచ్ ఆఫ్ ఉంది. అనుమానంతో పక్కింటి వాళ్ళకు మేము చెప్పడంతో వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే పెద్ద కూతురు బంకా దీప్తి చనిపోయి ఉన్నది. ఆమె మృతిపై అనుమానం ఉంది. చిన్న కూతురు మాకు కనిపించట్లేదు అని పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అనుమానాస్పద మృతి కింద 174 సస్పిషియస్ కింద ఎఫ్ఐఆర్ చేసి ఒక 5 ప్రత్యేక టీములు మెట్పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ, మేడిపల్లి ఎస్ఐ, కదలాపూర్ ఎస్ఐ, కోరుకుట్ల ఎస్ఐ అండ్ సిసిఎస్ అన్ని టీమ్స్, టెక్నికల్ టీమ్స్, క్రూజ్ టీమ్స్ని ఫామ్ చేసి 5 టీమ్స్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో హ్యూమన్ లింక్ అండ్ టెక్నికల్ లింక్, CCTVs, CVRs అండ్ అదర్ డేటా తోటి కోరిలేషన్ చేస్తూ ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కేసు నేర విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ఆర్మూరు బాల్కొండ రూట్లో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారం మేరకు, సాంకేతికంగా అండ్ మానవ సమాచారం మేరకు కోరుట్ల సిఐ ప్రవీణ్ అండ్ వాళ్ళ సిబ్బంది జైబీర్ తేజ డాబా దగ్గర నిందితుల్ని పట్టుకొని పంచుల సమక్షంలో విచారణ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కేసు డీటెయిల్స్లో కాంప్లైంట్ యొక్క కూతురు, రెండవ కూతురు బంకా చందన, ఈమె 2019 సంవత్సరంలో హైదరాబాద్లో ఉన్న మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. ఈమెకు లవర్ ఉన్నారు. అతని పేరు ఉమర్ షేక్ సుల్తాన్. అతను 25 years, హైదరాబాద్ నేటివ్. ఈ అమ్మాయి 2 years బీటెక్ చదివిన తర్వాత రిటైర్డ్ అయింది. ఉమర్ షేక్ సుల్తాన్ కూడా 1 year సీనియరు. అతను రిటైర్డ్ అయ్యి ఈ అమ్మాయి క్లాస్మేట్గా అయినారు. వీళ్ళు అప్పటి నుంచి వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఈ అమ్మాయి కోరుట్ల వచ్చింది. 19/8/2023 రోజు ఉమర్ కోరుట్లకు వచ్చి ఈ చందన తోటి మాట్లాడినారు. అదే సమయంలో చందన పెళ్లి చేసుకోమని అతన్ని అడగడం జరిగింది. అతను ఇప్పుడు ఇద్దరం లైఫ్లో సెటిల్ కాలేదు, పెళ్లి చేసుకుంటే డబ్బులు అవసరం ఉంటుంది, మనము ఇప్పుడు సరిగ్గా చేసుకోకపోతేనే బెటర్ అని అతను చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ వాళ్ళ మదర్ సయ్యద్ అలియా గారికి అండ్ వాళ్ళ చెల్లె ఫాతిమా అండ్ వాళ్ళ ఫ్రెండ్ హఫీజ్ ఈ 19th ఆగస్ట్ రోజు కోరుట్లకు అతను వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చందన అతనితోటి మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నది. దాంట్లో భాగంగానే 28th రోజు ఉమర్కు కాల్ చేసి, మా అమ్మ నాన్న వాళ్ళు హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్తున్నారు, ఇంట్లో నేను మా అక్క మృతురాలు దీప్తి ఇద్దరమే ఉంటాము, నువ్వు వచ్చేసి తీసుకొని వెళ్ళు, మనీ అండ్ బంగారం కూడా ఉన్నది, దాంతో మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిదామని ఆమె చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే అతను 28 ఆగస్టు 28 రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో
11 గంటలకు ఉదయమే కోరుట్లకు రావడం జరిగింది. వీళ్ళ ప్లాన్లో భాగంగా చందన వాళ్ళ అక్కకు వడక తెప్పియడం జరిగింది. ఒక ఫ్రీజర్ బాటిల్ తీసుకొని వచ్చినారు. రాత్రి సమయంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు మాట్లాడిన తర్వాత వడక అండ్ ఫ్రీజర్ ఇద్దరు తాగిన తర్వాత పడుకోవడం జరిగింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న చందన రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఉమర్ షేక్, ఆమె ప్రేమికుడు అయిన ఉమర్ షేక్కు మెసేజ్ చేయడం జరిగింది. అతను చందన ఇంటికి బ్యాక్ సైడ్లో కార్లో వచ్చి కార్ అక్కడ పెట్టేసి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా నిరసన పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీసీ సబ్బండ వర్గాలకు నాయకుడు నీలం మధుకి బీఆర్ఎస్ టికెట్ ను విస్మరించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముదిరాజ్ సంఘాలు హత్నూరా మండలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైఠాయించారు. నీలం మధు ముదిరాజ్ కి పటాన్ చెరువు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గాల్లో 5 టికెట్లను ఇవ్వడంతో పాటు చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముదిరాజులు మరి కష్ట నష్టాల కోర్చి తెలంగాణ సాధించుకున్నాము. మరి ఈ తెలంగాణ సాధించుకున్న క్రమంలో మరి ముదిరాజులకు ఎక్కడైనా న్యాయం జరిగిందా అంటే నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఎవరు కూడా ముదిరాజులకు ఒక్క దాంట్లో కూడా వాళ్ళకు అవకాశాలు లేవు. పోనీ మరి ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏ అవకాశాలు కూడా లేవు. మరి 60 లక్షల జనాభా ఉన్న ప్రస్తుత ఎన్నికల సమయం వచ్చింది. మరి మొన్ననే టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు అభ్యర్థుల లిస్టు తయారు చేసి పంపడం జరిగింది. 115 సీట్లను వాళ్ళని పంపడం జరిగింది. అందులో ఒక్క ముదిరాజు కూడా అవకాశం కల్పించలేదు. మరి 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు దామాషా ప్రకారం మినిమం 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. 20 అసెంబ్లీ సీట్లలో ముదిరాజులకు ఓట్లేసుకుంటేనే గెలుస్తారు. మరి అట్లాంటి ముదిరాజులని విస్మరించడము బీఆర్ఎస్ పార్టీ యొక్క నాశనాన్ని వాళ్ళే కోరుకున్నారు. వాళ్ళ సమాధి వాళ్ళే నిర్మాణం చేసుకున్నారు. వాళ్లకు ముదిరాజులు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి పటాన్ చెరువు నుంచి నీలం మదన్నకు వస్తుంది అని చెప్పేసి ఉమ్మడి జిల్లా అందరు కూడా ఎదురు చూసిండ్రు. ఖచ్చితంగా గెలుస్తాడు, ముదిరాజులకు నాయకత్వం వస్తుంది అని అనుకున్నారు. తీరా దగ్గరికి వచ్చేసరికి నీలం మదన్న కూడా పేరు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. కొంతమంది మరి ఇటువంటి ఆలోచన చేసినా మిగతా పార్టీలు కూడా ఇంకా కాంగ్రెస్ ఉన్నాయి, ఇంకా బీజేపీ. ముదిరాజు గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నియోజకవర్గమే కాకుండా మన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలు చాలా అందిస్తున్నాడు. అతని సేవల గిట్ట గుర్తించి ఈ రోజు ఆయనకు ఒక టికెట్ వస్తుంది అనుకున్నాం. ఆ టికెట్ గిట్ట రాలేదు. మన దురదృష్టకరం అని మేము భావిస్తూ ఈ రోజు మన వాళ్ళు ఎక్కడ నిలబడితే మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేసి మనం గెలిపించుకుందామని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్. అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఒక 30 మందికి తెలుగుదేశం తరపున టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే నన్ను నర్సాపూర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మనవి చేస్తున్నా, మన ఆవేశం ఈ రోజుతో ఉండొద్దు. ఈ ఆవేశం ఓటు వేసే వరకు కూడా ఇంత ఏదైతే తెలంగాణ సాధనలో ఏదైతే క్రియాశీలక పాత్ర మనం పోషించామో అదే క్రియాశీలక పాత్ర ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎక్కడి నుంచో వచ్చారు అందరు యువకులు, ఎవరు పిలవకున్న సొంత ఖర్చులతో వచ్చి ఏ విధంగా ఇది పాల్గొన్నారో రేపు ఈ పద్ధతిని ఒక్కసారి గిట్ట చూపిస్తే రాష్ట్రంలోనే ఒక విప్లవం వస్తుంది. ఆ రోజు ముదిరాజు ఎక్కడున్నాడు, ముదిరాజుకు టికెట్ ఇవ్వాలని దోలాడతారు. మా పార్టీ నుంచి ఎవరు నిలబెట్టాలని అన్ని పార్టీలు కూడా ముదిరాజుల వైపు చూస్తాయి. అది చూడాలంటే మన నర్సాపూర్ నియోజకవర్గం ఒక దిక్సూచి కాబోతుంది, తెలంగాణకే ఒక దిక్సూచి కాబోతుంది. ఒక్కసారి దయచేసి సోదరులారా, ఒక్క అవకాశం మనకు వచ్చింది. ఇలా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఒక అవకాశం ఇచ్చారు. మనకు టికెట్ ఇవ్వకుండా మనల్ని మన సత్తా ఏందో చూపించమంటారు. మనం యూనిటీగా ఉండము, వీళ్ళు ఐక్యంగా ఉండరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మన నియోజకవర్గంలో 70% బీసీలలో 50%, ఆ 70%లో 50% ముదిరాజు ఓటర్లు, మిగతా 30% 50% మిగతా అన్ని క్యాస్టులు ఉన్నారు.
ఈ పరిస్థితులలో మన ఓటు మనం వేసుకుంటే కూడా గెలిచే పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో. మన ఓటు మనం వేసుకుంటే 100%. కానీ మన ఓటుతో పాటు మన సోదరుడు, మన ఇంటి పక్కోడు, ఏ క్యాస్ట్ అయినా సరే, ఎన్ని సబ్బండ వర్గాలను కలుపుకొని మనం బుద్ధి చెప్దాం. ఆ రోజు ఒక్కసారి గిట ఆ మార్పు తీసుకొస్తే రాష్ట్రంలోనే ముదిరాజులకు సముచిత స్థానం వస్తుంది. కనుక అది నర్సాపూర్ నుంచే నాంది పలకాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో హ్యూమన్ రైట్స్ నూతన కార్యాలయాన్ని స్థానిక సిఐ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిఐ శ్రీనివాసరెడ్డి పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు నవోదయ సిద్ధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాబుతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరియు మానవ హక్కుల ప్రజా మండలి సభ్యులు భాగస్వాములు కావడం జరుగుతుంది. టైం వెచ్చించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన ప్రపంచ మానవ హక్కుల సంస్థ స్టేట్ టీమ్, ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఉపాధ్యక్షుడు దిలీప్ గారు, ప్లస్ స్టేట్ సెక్రటరీ రాజయ్య సార్, నెక్స్ట్ ప్రపంచ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రజెంట్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్గనైజేషన్ పేరు ప్రపంచ మానవ హక్కుల సంస్థ, WHR పీపుల్స్ కౌన్సిల్. సో WHR అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్, అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ప్రజెంట్ మన ప్రపంచంలో 22 కంట్రీస్లల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నది. సో ప్రజెంట్ ఏంటంటే మన నారాయణఖేడ్, జైరాబాద్ ఈ ఏరియాలో మొత్తం చాలా బ్యాక్వర్డ్ లా ఉన్నది ప్రజెంట్. సో ఇక్కడ పీపుల్స్ కి వీళ్ళను ఎడ్యుకేషన్ అప్లిఫ్మెంట్ కోసం ప్లస్ ఇక్కడ వాళ్ళకి హక్కులను భంగం కలిగినప్పుడు మా సంస్థ ఉంది అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తెలపడానికి, ప్లస్ చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ కి రైట్స్ ఉంటాయి, వీటిని ప్రొటెక్షన్ చేయడానికి, తర్వాత ప్రజల్లో యాంటీ కరప్షన్ ని ప్రమోట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇలా చాలా రకాలుగా మన ఆర్గనైజేషన్ అన్ని విధాలుగా ప్రపంచం మొత్తంలో, మన దేశంలో డాక్టర్ లయన్ శంకర్ శెట్టి అని 550 అవార్డుల గ్రహీత, కరోనా టైంలల్లో 1,00,000 మందికి సర్వ్ చేసిన మా నాయకుడు, మమ్మల్ని మోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ సిటీస్ కాకుండా హైదరాబాదు, సికింద్రాబాదు, ఈ వరంగల్, ఈ సిటీ కాకుండా రూరల్ ఏరియాస్, విలేజెస్, రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడున్న పీపుల్స్ ని హక్కులు అంటే ఏంటిది, హక్కుల్ని ఎలా కాపాడుకోవాలని అవన్నీ వివరించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు మరొకసారి, మా ఆర్గనైజేషన్ ఎప్పుడు పనిచేసినా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళతో పాటు మా ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి మంచి కార్యక్రమం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కోనేరు గ్రామంలో జనసేన నాయకుడు పతివాడ రవితేజ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు, హారతులు ఇచ్చారు. 2024వ సంవత్సరంలో పవన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. టైం అయిపోయింది, ఇంకా ఇంకెందుకు ఆగాలి కొట్టమన్న. మెంటాడ మండలం శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా చాలా ఘనంగా, చాలా అంటే చాలా ఒక దేవుడి రూపంలో మేము జరపడం అనేది జరిగింది. అట్లానే ఆడపడుచులు, ఆడమహిళలు, అలాగే
నా యొక్క తోటి సోదరులు అందరూ కలిసి ఊరు మొత్తం మీద వచ్చి చాలా అంటే చాలా ఒక మంచి మనం అట్లాంటి ఒక దేవుడికి జరుపుకునే పండుగలు అంతకంటే బాగా జరుపుకోవడం జరిగింది. అట్లనే కేక్ కటింగ్, హారతులు ఇవ్వడము, నెక్స్ట్ అట్లనే పాలాభిషేకం చేయడం అనేది జరిగి మా యొక్క తోటి సోదరులందరూ కొన్ని మంచి సపోర్టింగ్ చేసి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయడం జరిగింది. అట్లనే ఇంకా ముందు ముందు ఇంకా మంచి జరుగుతాయి. అట్లనే నెక్స్ట్ 2024లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సీఎం అవ్వాలి. సీఎం అయ్యాక నెక్స్ట్ మంచి మంచి మాకు భవిష్యత్తు వస్తుంది. అట్లనే ఈ సంవత్సరం ఎట్లా 25 ఏళ్ళ ఫ్యూచర్ అంటే ఇట్లా అట్లా అంటారు కానీ 25 ఏళ్ళ భవిష్యత్తు కాలం మేము కోరుకుంటున్నాం. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై హింద్. శ్రీ అధినేత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మా గ్రామంలో చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇది మా దేవుడు పుట్టినరోజులాగా జరుపుకుంటున్నాం. మహిళలు, యువత, యువకులు దేవుడిచ్చిన వరంగా అదృష్టంగా మేము చాలా ఇదిగా జరుపుకున్నాం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసాం. అట్లనే హారతులు ఇచ్చాం. మా ఊరికి ఇదొక పెద్ద పండుగలాగా జరుపుకుంటాం. 2024లో మా పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సీఎం చేయాలని పట్టుదలతో, సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ సీఎంని చేసే పట్టుదలతో ఉన్నాం మా గ్రామ ప్రజలందరూ కలిపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో గుర్తింపు దిశగా కృషి చేసిన ఏకైక వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సంగంశెట్టి జగదీశ్వరరావు అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 14వ వర్ధంతిని పలువురు కాంగ్రెస్ ప్రముఖులకు కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి లేని లోటు ఇరు రాష్ట్రాలకు జరిగిందని అన్నారు. పేదల సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చారని గుర్తు చేశారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఎంతో ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 14వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి పేరు పైన ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఇరు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకి తీవ్రమైన నష్టం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం వారు పరితపించినారు. రాజశేఖర రెడ్డి గారికి రెండు లక్ష్యాలుండే. ఒకటి పేద ప్రజల సంక్షేమం, రెండోది రాష్ట్ర అభివృద్ధి. వారు ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేదల సంక్షేమం కోసం వారు ఇంట్లో లేచిన దగ్గర నుండి మనిషి కాటికి పోయే వరకు కూడా ఎలాంటి అవసరాలు ఉంటాయి ఏందని గుర్తించి ఆ మహానుభావుడు ఇట్లా రైతులకు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు 3% చొప్పున మిత్తికి ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగ భృతి ఇస్తూ, అదేవిధంగా నిరుద్యోగులకు రీఎంబర్స్మెంట్, స్టూడెంట్స్కి ఏదైతే ఉందో రీఎంబర్స్మెంట్ ఇచ్చడం వల్ల చాలామంది అలా విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద సంస్థలలో, ఐటీ కంపెనీలలో కూడా ఇవాళ ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు చలవ వల్లనే. ఐటీ కంపెనీలన్నీ ఇండియాకి తీసుకురావడం వల్ల, ఇండియాకి హైదరాబాద్ రావడం వల్ల కొన్ని కోట్లాది జాబులు క్రియేట్ చేసి పుణ్యం కట్టుకున్న ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. మరి అదే పేదలకు తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు చూడకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చి ఆరోగ్యరీత్యా ఆరోగ్యశ్రీ కార్డు కలిగించి 108 కానివ్వండి, 104 సర్వీసులు కానివ్వండి, రైతులకు సబ్సిడీలు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, రైతులకు నీరుంటేనే పంటలు పండుతాయి అని చెప్పి జలయజ్ఞం తీసుకొని వచ్చి 1,30,000 లక్షల మందికి మంచినీటు తీసుకొని వచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత సుందరవంతంగా తయారైందంటే మెట్రో తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దక్కింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అందుకని ఆ మహానుభావుని ఎంత చెప్పుకున్నా తక్కువనే. అందుకని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ స్టేషన్ ఎస్ఐ కార్తిక్ ఆధ్వర్యంలో సిఐ వినయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 3 దొంగలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 3 మోటార్లు, 60 కేజీల కాపర్ వైరు మరియు 3 కేజీల సర్వీస్ వైర్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. మధ్యలో పెట్టండి, మధ్యలో వచ్చండి వాళ్ళని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లో వైఎస్ఆర్ పై రాసిన రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యమన్న కేవీపీ. కోరుట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు. దీప్తి సోదరి చందన సహా 5గురిని అరెస్టు చేసినట్టు తెలిపిన జిల్లా ఎస్పీ. పటాన్ చెరువు నియోజకవర్గంలో ముదిరాజుల ఆందోళన. ఎమ్మెల్యే టికెట్ నీలమ్మకు కేటాయించాలని డిమాండ్. పాల్వంచ పట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన పాల్వంచ ఎస్ఐ రాము. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.